ఒక పక్షి భక్తి వల్ల ఒక టెంపుల్ కి పేరు వచ్చిందని తెలుసా? అది కూడా పూణే దగ్గరలో ఉన్న ఈ వేల సంవత్సరాల పురాతనమైన కేవ్స్ లో. ఇది గోరడేశ్వర్ కేవ్స్ పార్ట్ 2. పార్ట్ 1 మిస్ అయితే గనక కామెంట్ లో లింక్ పెడతా, తప్పకుండా చూడండి. సో ఇక లేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ ప్లేస్ ని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇక్కడ ఉన్న లోకల్స్ ప్రకారం ఈ గోరడేశ్వర్ టెంపుల్ గురించి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ కథ తెలిసింది. చాలా కాలం ముందు ఈ ప్రదేశంలో తీవ్రమైన కరువు మరియు కష్టాలు వచ్చాయట. నదులు ఇనికిపోయి అడవులు మొత్తం ఎండిపోయి ఇక్కడ జీవితం చాలా కష్టంగా మారిపోయిందంట. అప్పుడు విలేజర్స్ ఈ కేవలం శివలింగ్ ని ప్రతిష్ఠించి పూజలు చేశారట. కానీ సిచ్యువేషన్ మాత్రం ఇంప్రూవ్ కాలేదట. అప్పుడు ఒక బస్టర్డ్ బర్డ్ తన జాతిని రక్షించుకోవడానికి ఇక్కడ ఉన్న శివలింగ్ ని భక్తితో పూజలు చేసిందట. ఆ భక్తికి మెచ్చి పరమశివుడు దర్శనమిచ్చారని లోకర్స్ చెప్తారు. అందుకే ఈ ప్లేస్ ని గోరడేశ్వర్ అని పిలవడం స్టార్ట్ అయింది. గోరడ్ అంటే మరాఠీలో ఇండియన్ బస్టర్డ్ బర్డ్, ఈశ్వర్ అంటే లార్డ్ అని అర్థం. మనం ఇప్పుడు హాఫ్ వేకి రీచ్ అయ్యాము. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సన్సెట్ వ్యూ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో నెక్స్ట్ పార్ట్లో పైకి ట్రిక్ చేసి బుద్ధిస్ట్ కేవ్స్ ఎలా ఉన్నాయో, శివలింగ్ ఎలా ఉందో చూపిస్తా. కాబట్టి పార్ట్ 3 మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.